హాయ్! ఐయామ్ రేవతి. నేనొక వెయిట్ లాస్ కోచ్‌ని. మన బాడీ ఎప్పుడు మనకు కొన్ని రకాల సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా బాడీ ఇంజ్యూర్ అవుతూ ఉన్నప్పుడు బై సపోజ్ మనకు ఐరన్ డెఫిషియన్సీ రాగానే కళ్ళ కింద చారలు వైట్‌గా వచ్చేసేయడము. అదేవిధంగా బాగా జుట్టు రాలిపోతుంది అంటే మన బాడీలో ప్రోటీన్ తక్కువైపోతుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకిలా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న పిల్లలు చూసినట్లయితే బలపాలు తినటము, గోడల్ని నాకేస్తూ ఉంటారు కదా! అలా ఉన్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి అంటే అక్కడ మనం లీన్ మజిల్‌ని కోల్పోతున్నాము. అంటే మన బాడీకి తగినంతగా ప్రోటీన్ ఇవ్వట్లేదు అనేసి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయంటే బరువు గూడా పెరుగుతున్నామనేసి కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా ఎక్కువగా మనం ఎమోషన్స్‌కి గురవుతున్నాము. మెమొరీ లాస్ అవుతున్నాము అంటే బ్రెయిన్‌లో ఏదో సంథింగ్ ఆహ్, అవుతూ ఉంది అనుకోవాలి. అదేవిధంగా మన గట్‌లో అంటే మన పొట్ట భాగంలో కూడా ఏదైనా కాన్‌స్టిపేషను లేదంటే డైజెస్టివ్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా మనకు అలా మెమొరీ అనేది లాస్ అవ్వటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ లాంటిది. సెకండ్ హార్ట్ లాంటిదనమాట. ఆ హార్ట్ ఎఫెక్ట్ అవుతుందనేసి అదేవిధంగా కాళ్ళ పిక్కలు నైట్ టైమ్స్ బాగా పట్టేస్తూ ఉంటాయి. చాలామందికి అలా పట్టేస్తూ ఉందంటే డే మొత్తం మనము సరిగ్గా సక్రమంగా వాటర్ తీసుకోలేనట్లుగా. వాటర్ తీసుకోకపోవటం వల్లే అలా పిక్కలు పట్టేస్తూ ఉండటం. అదేవిధంగా ఊరుకనే బాగా అందరికి తెలిసింది గొంతు ఆరిపోవటము, ఆ ఫేస్ అంతా డ్రై అవ్వటము. చలికాలంలో ఆటోమేటిక్‌గా డ్రై అవుతుంది. కానీ చాలామందికి మామూలుగా కూడా కాళ్ళ కింద చారలు రావటము, పొక్కులుగా ఊడిపోతూ ఉండటము, బాగా తెల్లగా పొట్టు రాలిపోవటం ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కాల్షియం డెఫిషియన్సీ అవుతుంది. బాడీలో వాటర్ తగ్గిపోతుంది. ఇలాంటి సంకేతాలు మన బాడీ మనకు పంపించినప్పుడు దానికి తగిన విధంగా మనం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మన బాడీని మనం రక్షించుకోవచ్చు. మీకేదన్నా డైట్ ప్లాన్ కావాలి, మంచిగా న్యూట్రిషన్ కావాలి, బాగా వెయిట్ లాస్ అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటన్నిటి కోసం కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నారు. మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు డైట్ ప్లాన్, మంచిగా న్యూట్రిషన్ అలాగే వెయిట్ లాస్ టిప్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.